చూస్తున్నారండి, ఎలా అనిపిస్తుంది? చూస్తున్నా చాలా బాగుంది. వైల్డ్ కార్డ్స్ వచ్చాక కూడా చాలా బాగుంది, కానీ పాత వాళ్ళని తొక్కేస్తున్నట్లు అయితే అనిపిస్తుంది. పాత వాళ్ళని తొక్కేస్తున్నారా? కొత్త వాళ్ళు ఎవరు తొక్కేస్తున్నారు? మాధురి, ఆయేషంగా మిగతా వాళ్ళు చెప్పుకుంటూ పోతే కొత్త వాళ్ళందరూ అట్లే ఉన్నారు. ఎవరు బాగా ఆడుతున్నారు వైల్డ్ కార్డ్ లో? వైల్డ్ కార్డ్ లో అయితే ఆయేష గొంతు నచ్చుతుంది, కానీ గేమ్ అయితే కనిపించట్లేదు. మాధురి ట్రై చేస్తుంది, మెయిన్ గొడవ పెట్టుకునే పర్పస్ లోనే అనిపిస్తారు, కానీ అది కూడా బాగుంది అని కూడా మాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ గా ఉంటది కదా. అంటే ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి గట్టి గట్టిగా అరవడము, లేదా ఎదుటి వాళ్ళ మాటలు వినకపోవడం, ఇదంతా కూడా అది ఆమె స్ట్రాటజీ అనుకోవచ్చు కదా, స్ట్రాటజీతో ఆడుతుంది. మాధురి గారు గొడవలు పడడానికి వచ్చారా? లేదు, బట్ ఆమె యాటిట్యూడ్ అది అని చెప్పి కూడా అనుకోవచ్చు మనము. బట్ కొంతమందికి యాటిట్యూడే నచ్చుతుంది కదా, అందుకే కదా మనం ఆమె గురించి ఎక్కువ కంటెంట్ తీసుకుంటున్నాం. అంటే చెప్పు తీసుకొని కొడతా అనేది యాటిట్యూడ్ అంటారా? అది కొంచెం కొన్నిసార్లు ఫ్లోలో వచ్చేస్తున్నాయి కొన్ని వర్డ్స్, అలానే అనుకోవచ్చు కదా. చాలా మంది మాట్లాడుతుంటారు, అట్లనే ఆమె కూడా కొంచెం ఫ్లిప్ అయింది అంతే. అంటే బిగ్ బాస్ లాగా బిహేవ్ చేయడము, నేను చెప్పిందే వినాలి, బిగ్ బాస్ రూల్స్ ఏంటి, నేను చెప్పిందే రూల్ అన్నట్టు మాట్లాడడం ఓకేనా? అదైతే కరెక్ట్ కాదు, నేను కూడా ఆ విషయంలో ఒప్పుకోను. బట్ బిగ్ బాస్ దానికి రియాక్ట్ అవుతే బాగుంటుంది, కానీ వాళ్ళకి గొడవ పెట్టి ఆయన కూడా మనలాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకోవచ్చు కదా. బిగ్ బాస్ ఎంజాయ్ చేస్తున్నారా? అంతే కదా, మరి గొడవలు పడితేనే కదా ఆయనకు కూడా కంటెంట్ వచ్చేది, టీఆర్పీ వచ్చేది. ఈ వీక్ నాగార్జున చేతిలో ఏమన్నా చివాట్లు పడే అవకాశం ఏమన్నా? అదైతే ఉంటది, బట్ మేబీ భయపడొచ్చు ఆయన కూడా, చెప్పలేం. వైల్డ్ కార్డ్స్ వైల్డ్గా ఉన్నారు కదా, వాళ్ళకి భయపడితే నేనైతే ఏం చెప్పలేను దాని గురించి. నాగార్జున గారే భయపడే పొజిషన్ లో ఉన్నారంటారా? మేబీ కొంచెం అనిపిస్తుంది, మరి అది నెక్స్ట్ సాటర్డే వస్తుంది కదా, ఆ రోజు తెలుస్తుంది. రమ్యమోక్ష ఎలా ఆడుతుంది? ఆమె గేమ్ అయితే నేను ఇప్పటివరకు చూడలేదు. ఫుడ్ తినడం చూస్తున్నా, అక్కడక్కడ పులిహోర కలపడం చూస్తున్నా. మేబీ లవ్ ట్రాక్లు కూడా అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. అంటే బిగ్ బాస్ మీద కేసు ఫైల్ అయింది కదా, మాధురి గారు వల్లనే అని చెప్పి బయట టాక్, మరి మీరేమంటారు? అది నాకు తెలీదు. అంటే బ్యాన్ చేయాలి, ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళు ఎక్స్పోజ్ చేసే వాళ్ళని